ఈరోజు 8/8/2020 కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం యువనేస్తం ఫౌండేషన్ ఆవిర్భవించింది. ఒక సంవత్సరంలో పలు రకాల సేవా కార్యక్రమాలతో మన మండలమే కాకుండా, జిల్లా కాకుండా, రాష్ట్రం కాకుండా ఖండాంతరాలు వెళ్లేటట్టుగా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. ఫౌండేషన్ అధినేత ఉన్నాడు. మీ అందరి యువనేస్తం ఫౌండేషన్ కార్యకర్తల కృషి, మీ అందరి ద్వారానే ఈ కార్యక్రమాలు సజావుగా ఈ రోజు జరిగినాయి. మీరు చేస్తున్నది సమాజ సేవ, మీరు చేస్తున్నవి మానవ సేవ. ఇలాంటి వారికి మా సహాయశక్తుల కృషి చేస్తూ మేము ఎప్పుడూ మీ వెన్నంటి ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫౌండేషన్ చైర్మన్ బంగారు బాబుకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇలాంటి ఇయర్స్ మరెన్నో జరుపుకోవాలని చెప్పని ఒక మాజీ సైనికుడిగా నేను తను చేసిన ప్రతి ఒక్క పనిని నా సొంత ఏదైతే నాకు ఉన్న ఆలోచనలను బట్టి చూస్తే బంగారు బాబు చేసే పనులు రాష్ట్రం మొత్తమే కాకుండా దేశం మొత్తం ఒక ఎగ్జాంపులర్ గా తను చేసే పనులకి నేను ఒక ఇన్స్పైర్ అయ్యాను. 100% నేను బంగారు బాబుకి నా సైడ్ నుంచి తనకి సపోర్ట్ గా నేను నిలబడతాను. ప్రతి ఒక్క యువకులు ఇది ఒక బేసిక్ డిసిప్లిన్, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఒకళ్ళకి ఒకళ్ళు మనుషులకి సహాయం చేయాలనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మనం మర్చిపోయాం. అటువంటి ఒక మంచి లక్ష్యంతో దిగిన బంగారు బాబుకి ఇంకా ఎన్నో తను రోజు రోజుకి మంచి పేరు ప్రఖ్యాతలతోటి ఇలాగే కంటిన్యూగా చేయాలి. ఇలాంటి సంవత్సరాలు మరి ఎన్నో గడపాలి. ఇలాంటి సంవత్సరాలు ఎలాగో చేస్తూనే దేశం మొత్తం గర్వించేదగ్గ పనులు చేస్తారని చెప్పని వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బంగారు బాబు. అందరికీ నమస్కారం. ఈ యువనేస్తం ఫౌండేషన్ స్థాపించి కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరమైంది. దీనికంటే ముందు ఇంకొకటి చెప్పాలి. మా అన్నయ్యన శ్రీ మేడా శ్రీనివాసరావు అన్నగారు 12 సంవత్సరాల క్రితం 8/8/2008 లా డిగ్రీ పొందింది. ఏంటంటే ఈ రోజున ఈ యువనేస్తం ఫౌండేషన్ లో ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తున్నానంటే ప్రతి ఒక్క తమ్ముడు ఉండబట్టే నేను చేయగలుగుతున్నా. అక్కడితో స్టార్ట్ చేశాను. ఈ రోజు కొన్ని వేల మంది అయ్యారు. ప్రతి ఒక్క తమ్ముడికి నేను రుణపడి ఉంటాను. తమ్ముడు, మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు. ఇంకోటి, మనిషికి మనిషి తోడుగా మనం చేసే కార్యక్రమాలు ఎదుటి వాళ్ళని, మనలాంటి యూత్ అయినా వాళ్ళందరినీ మార్చి మంచి దారిలో మనం నడపాలనే కోరికతో నేను స్టార్ట్ చేశాను. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి, మన ద్వారా వీలైతే ఒకరికి సాయం చేయాలే గాని వాళ్ళ హాని చేయకూడదు. ఈ రోజున మన కార్యక్రమాలు చూసి మన ఎక్స్ ఆర్మీ అయిన మన సాయి కృష్ణారెడ్డి అన్న నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఇది పరిస్థితి. నేనైతే వాస్తవంగా అన్నకి చాలా ఫ్యాన్. ఎందుకంటే అసలు నిజమైన హీరోలంటే జవాన్లు, తర్వాత రైతులు, తర్వాత మన డిపార్ట్మెంట్ అన్నోళ్ళు. ఎంతో మంది మన జవాన్లు అక్కడి నుంచి వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. కానీ అన్న లక్ష్యం ఏంటంటే, నేనైతే ఎలా అయితే పోయి నేను దేశ రక్షణ కోసం సేవ చేశానో అట్లాగే మన దేశాన్ని నుంచి ఎంతో మంది జవాన్లు పంపాలని కోరికతో అతి తొందరలో మన సింగరాయకొండలో అన్న అకాడమీ పెడుతున్నాడు. ప్రతి ఒక్క తమ్ముళ్ళు వచ్చి ఈ అకాడమీలో పాల్గొని మీరు దేశ రక్షణ కోసం వెళ్తారని కోరుకుంటూ, దేవుళ్ళు నిజమైన వాళ్ళు ఉన్నారు అంటే మనకే దేవుళ్ళు గుళ్ళోనే కనపడుతున్నారు. కానీ గుళ్ళో కాదు, బార్డర్ లో చలికి ఎండుతూ వానకి తడుస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు దేవుళ్ళు. దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్క ఆఫీసర్ కి విలువ ఇవ్వండి, ప్రతి ఒక్క జవాన్కి విలువ ఇవ్వండి. కానీ అలాంటి జవాన్లకు కూడా కొంతమంది విలువ ఇవ్వట్లేదు. ఆ దేవుడు మమ్మల్ని అందరినీ కలిపింది. జై జవాన్, జై కిసాన్, జై హింద్. అందరికీ నమస్కారం. అలుపెరగని యోధుల్లాగా ఎంతో మంది శ్రమజీవులకి మేమున్నామని చెప్పేసి యువనేస్తం ఫౌండేషన్ వారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే వారు దైనందిన కార్యక్రమాలు కూడాను కొనసాగిస్తా ఉన్నారు. ఫౌండేషన్ స్థాపించి ఈ రోజుకి సుమారు సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మొదటి వార్షికోత్సవాల సందర్భానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకి మరియు మన కోసం, మన దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించి తన యొక్క పర్సనల్ లైఫ్ ను కూడాను దేశానికి అంకితం చేసినటువంటి మన మాజీ సైనికుడు, అలాగనే ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయినటువంటి సలీం భాయ్, యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి నజీర్ నాసీర్, అట్లాగనే యువనేస్తం
ఫౌండేషన్ స్థాపకుడు మరియు యువనేస్త సైనికులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడాను ఈ రోజు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నిరుద్యోగం వదిలేయి ఆ నినాదం, సాగే జీవన పోరాటంలో కార్మికుడవుతావు, కర్షకుడవుతావు, కష్టాల్లో నా కన్నీరు తీర్చే విప్లవకారుడు అవుతావు. నీదే ఈ తీర్పు, అంకితం ఈ మార్పు, మనదే ఈ తరం, మనలో ఓ తరం, అదే మానవ అవతారం అనే సంకల్పంతో యువనేస్తం ఫౌండేషన్ వారు సేవ చేయాలనే సంకల్పంతో సేవకు లేదేది హద్దు అనే నినాదంతో ముందుకెళుతూ ప్రతి వ్యక్తి కూడాను జననం ఉన్నదనేది ఎంత సత్యమో మరణం ఉన్నదంతా కూడాను అంతే సత్యం. ఈ మధ్యకాలంలో బతికే బ్రతుకు ఏదైతే ఉందో అది భయంతో కాదు బాధ్యతతో బతకాలనే సంకల్పంతో ముందుకెళ్తూ ఈ బంగారబాబు మరియు వారికి ఉన్నటువంటి సైన్యం వారు చేసినటువంటి సేవల్లో ఏ సేవ చేయలేదని చెప్పుకోవడానికి ఇటువంటి సేవ అంటూ ఏమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. తోబుట్టువులకి ఆశ్రయం ఇవ్వాలంటే మేమున్నామని, చలివేంద్రంలో నీరు కావాలంటే మేమున్నామని, పేదలకు అన్నం పెట్టాలంటే మేమున్నామని, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సహాయంగా మేమున్నామని, అట్లాగనే అందరికీ అసహించుకునేది ఎవరైనా కానీ శివం అంటే మాత్రం ఎంతో దైవంగా భావించేసి దండం పెడతాం, శవం అంటే మాత్రం దూరంగా ఉంటాం. అలాంటి వాటిని కూడాను మార్పులు తీసుకొచ్చేసేసి శవం అంటే అది అహం లేనటువంటి జీవమే గాని అలాంటి దాన్ని రక్షించాలి, దాన్ని గౌరవించాలనే సంకల్పంతో యువనేస్తం ఫౌండేషన్ వారు అనాథ సేవలను కూడాను ఎన్నో చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలానే వాళ్ళు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేయటం, బస్టాండ్లు క్లీన్ చేయటం మరియు శ్మశానాలు క్లీన్ చేయటం, మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి బంగారబాబు మరియు బంగారబాబు సైన్యమే కారణం. కాబట్టి ఇలాంటి చైతన్యవంతమైనటువంటి స్థితిని యూనిటీతో మీ అందరూ కూడాను దేన్నన్నా సాధించాలనే సంకల్పంతో ముందు కూడాను ఇలానే కొనసాగించి ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా కోరుకుంటూ 1 year కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలకి మరియు పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తులకి, కొత్తగా మన సైన్యంలోకి వచ్చినటువంటి మన సాయన్నకి అందరూ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి మరియు వార్షికోత్సవానికి నన్ను కూడా ఇన్వైట్ చేసిన మన బంగారు బాబుకి మరియు వారి సైన్యాన్ని అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.